చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఈ వీడియో. మరి చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే ముందుగా మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే తొక్కలో దీని వ్యూస్‌కి, దీని సబ్స్క్రైబర్స్‌కి మనం సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలనుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ చిన్న హెల్ప్ చేయండి. అప్పుడే ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది అంతే. అంటే మీరు లైక్ చేస్తే అండి వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి. లేకపోతే మీరు లైక్ చేయలేదనుకోండి అలాగే ఉండిపోతుంది. మరి నాకు వచ్చే ఆ 10, 15 వ్యూస్‌లే ఉంటాయన్నమాట. మీరు లైక్ చేస్తే ఉండండి ఇంకొకళ్ళకి పంపిస్తది కనుక అప్పుడు వాళ్ళు చూస్తారు అది మాట. ఇంత కష్టపడి చేస్తున్నా కానీ కొంచెం మీ సపోర్ట్ ఉంటే నలుగురు, ఐదుగురు చూస్తారు అంతే. అంతకంటే లేదు. కొంతమంది చూస్తారు. అంతకంటే ఇంకేం లేదు. చేస్తారు కదా! ఈ సహాయం చేస్తారని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి నామినేషన్ పాయింట్ వింటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పడి పడి నవ్వారు. అలాగే మనం కూడా పొట్ట ఉబ్బేటట్టు నవ్వుకుంటాం నిజంగానే. అసలు సుమన్ శెట్టికి ఎవరు ఓటు వేశారో వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా తలపట్టు కూర్చుంటారేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ తనూజ, డెమోన్. డెమోన్ తనూజని నామినేట్ చేస్తారు. తనూజ ఎందుకు అంత హైపర్ అవుతుందో అర్థం కావట్లేదు. శాంతంగా సమాధానం చెప్పొచ్చు కదా! లేదు. ఇవన్నీ పాయింట్లు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరొక్కసారి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, లైక్ చేయమని. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే తనూజ సంజనాకి నామినేట్ చేస్తుంది. సంజనాకి నామినేట్ చేస్తే ఏంటంటే కిందటిసారి నాకు నామినేట్ చేశారు. ఏంటని? నువ్వు స్ట్రాంగు, నాకు ఆపోజిట్‌గా ఉన్నావు. నీ వల్లే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అని చెప్పేసి నువ్వు వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తావు అని చెప్పేసి నాకు వేశావు. ఇమాన్యుల్‌కైతే తనతో బాండింగ్ ఉంది, రిలేషన్ ఉంది కనుక నేను తనకి వెయ్యను అని చెప్పేసి అన్నావు. అంటే తనకంట స్ట్రాంగ్ అయినా సరే ఇమాన్యుల్‌కి వేయనని చెప్పేసి నువ్వు అన్నావు అని చెప్పేసి అంటే సంజన నీట్‌గా కామ్‌గా ఇలా కూర్చుంటుంది. ఎందుకంటే నాగార్జున సార్‌కి నిన్న మాట ఇచ్చింది కదా! నేను హైపర్ అవ్వను, శాంతంగా ఉంటానని చెప్పేసి అదే విధంగా ఫాలో అవుతున్నారు సంజన గారు. ఏమంటావు? ఇప్పుడు ఏంటంటావు? ఇమాన్యుల్‌కి వేయమంటావా? నేను రెండోసారి మళ్ళీ చెప్తున్నాను. నేను ఇమాన్యుల్‌కి వెయ్యను అని చెప్పేసి అంటా స్ట్రాంగ్‌గా. ఇదే వద్దు నువ్వు. బాండింగ్స్ కాదు. సరిగ్గా ఆట ఆడు. సరిగ్గా చెయ్యు. ఏంటంటే ఎటువంటి బాండింగ్స్ లేకుండా వెయ్యి అని చెప్పేసి అంటుంది. మరి తనుజ ఎటువంటి బాండింగ్స్ పెట్టుకోలేదా అండి? భరణి గారికి ఎన్నిసార్లు ఓటు వేసేసింది? లేదు కదా! కళ్యాణ్‌కి ఎన్నిసార్లు వేసింది? లేదు కదా! మొన్న రీతూకి ఏం చేసింది? నలుగురు నామినేషన్ చేసినా సరే తను సేవ్ చేసింది. ఎందుకు? నలుగురు ఎందుకు నామినేషన్ చేశారు? పాయింట్‌లో ఉందని చెప్పి. తనకు వదిలేసి 1 ఎవరు వేశారో నామినేషన్ వాళ్ళు తీయొచ్చు కదా! రీతూని ఎందుకు చేసింది? మరి తనకి బాండింగ్ లేదా? ఇప్పుడు చెప్తుంది బాండింగ్ కాదు సరిగ్గా ఆడు అని చెప్పేసి సంజన గారికి నామినేట్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి నామినేషన్ వింటే నవ్వొస్తుంది. డెమోని నామినేట్ చేస్తాడు ఏంటంటే నీకు ఒంట్లో బాగోలేదు, నువ్వు స్ట్రాంగు, నీకు ఒంట్లో బాగలేదు కదా నువ్వు ఇంటికి వెళ్ళిపోవట. ఏం మనిషిని బాబు అయినా నీకు ఒంట్లో బాగలేదు కదా నువ్వు ఇంటికి వెళ్ళిపోవట. మరి భరణి గారు కూడా ఒంట్లో బాగలేదు కదా, మరి ఆయన కూడా ఇంటికి పంపించేవాల్సింది కదా, నేను ఎందుకు పంపించలేదు, నామినేషన్ ఎందుకు చేయలేదు? నువ్వు స్ట్రాంగే కానీ నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంతే అంటున్నాడు సుమన్ శెట్టి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వు. తనూజ అయితే చీర పెట్టుకొని నవ్వడం, భరణి గారు నవ్వు ఆపుకోలేక తనూజ దగ్గరికి వెళ్ళడం, అందరూ షర్ట్లో లోపల మొహం పెట్టుకొని వెళ్ళడం, అందరూ నవ్వుతున్నారు. అందరూ ఎందుకు మనకే నవ్వు వస్తుంది. ఒంట్లో బాగాలేదంటే వెళ్ళిపోవాలట. నువ్వు వెళ్ళిపో ఇంటికి, నీకు ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నాడు సుమన్ శెట్టి. తర్వాత ఏ పాయింట్ తీసుకొని వస్తాడంటే ఇది ఏంటి అదే డన్లోకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తారు కదా, నువ్వేమో మన టీమ్గా ఉండి ఇంకొకరి టీంతో ప్యాచప్ చేసుకున్నావు, ఇది తప్పు కదా, అలా చేస్తారా అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. సుమన్ శెట్టి డెమోని ఆ విధంగా నామినేట్ అయితే చేయడం జరిగింది. చాలా 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 ఫన్నీగా ఉన్నది సుమన్ శెట్టి నామినేషన్ అయితే. నెక్స్ట్ డెమోన్ తనూజాకి వేస్తాడు. డెమోన్ తనూజాకి ఏమని వేస్తాడంటే నామినేషన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుల్కి నామినేషన్ వేస్తానంటది. అంతా చెప్పేస్తుంది. ఇమాన్యుల్ లే అని చెప్పేసి ఇమాన్యుల్తో అన్ని మాటలు చెప్పేస్తుంది. లాస్ట్లో ఏమంటుందో నా నామినేషన్ డెమోన్ అని అంటుంది. అప్పుడు డెమోన్ ఏమంటాడంటే ఏం జోక్ చేస్తున్నావు ఎంతసేపు, మరి ఎంతసేపు ఏంటి అని అంటే అంతా నేను జోక్ వేస్తాను అయితే నవ్వు అని చెప్పేసి డెమోన్కి అంటుంది అనమాట. మరి డెమోన్ కాలుతుంది కదా, మరి వేస్తాడు కదా తనూజాకి నామినేట్ చేసి తనూజ ఇప్పుడు డెమోన్ తనూజాకి నామినేట్ చేసినప్పుడు ఏదైనా వస్తున్నప్పుడు ఇక్కడ క్లారిఫై తీసుకోవడానికి నామినేషన్ వేయట్లేదు, పాయింట్ బట్టి నామినేషన్ వేయాలి అని చెప్తాడు డెమోన్. తర్వాత ఏంటంటే నీకు ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరి సపోర్టు నీకు ఉన్నదని అంటే ఈ అందరి సపోర్టు ఉండడం వల్లే నేను వచ్చానా, థ్యాంక్స్, నేను ఇక్కడికి రావడానికి కారణం మీరే అని చెప్పి అంటుంది. అప్పుడు డెమాన్ ఏంటంటే ఏంటి వెటకారంగా మాట్లాడుతుంటే పెద్దానికి ఏదో విధంగా తీసుకెళ్తావేంటి,
అలా 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 పైకెక్కుతున్నావు అని అంటాడు. ఆ! నిచ్చెనెక్కుతున్నావా అని అంటే, "ఆ! రా నన్ను ఎక్కించు నిచ్చెన" అంటుంది. ప్రతి దానికి కొంచెం పెడర్థంగా తీస్తూ ఏదో చెయ్యాలని చెప్పేసి అనుకుంటుంది తనూజ ఈరోజు. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను. నిన్న ఏంటంటే డెమోని ఫస్ట్‌లోనే సేవ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరంటే కళ్యాణు, తర్వాత రీతు కూడా చూడండి. తర్వాత ఇమాన్యులు, తనూజ ఇలా నలుగురు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే డెమోన్ ఫస్టే సేఫ్ అయిపోయాడంటే వాడు అంత టాప్ 5లోకి వచ్చేసినట్టే కదా! వాడు ఎలా వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అందుకు తనూజకుంది డెమోని ఎలాగైనా సరేను ఏదో విధంగా మాట్లాడిస్తే తను కిందకి లాగాలని చెప్పేసి అనుకుంటుందని నా ఫీలింగ్ తనూజ. అది ఎందుకంటే ఈరోజు నామినేషన్‌లో అంతే. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. కరెక్ట్‌గా మాట్లాడదు. ఊరికొరికనే ఫైర్ అయిపోతుంది. ఎందుకు? అంతలాగానే తర్వాత ఏమంటుంది చెప్పేసి నువ్వు సరిగ్గా పాయింట్స్ పెట్టి నామినేషన్ చెయ్యి. ఎప్పటినుంచో నార్మల్‌గా నవ్వుతూ మాట్లాడుకున్న పాయింట్లన్నీ తెచ్చి నువ్వు నామినేట్ చేస్తున్నావు. ఇది నాకు నచ్చలేదని చెప్పేసి ఆఖరికి సీసాను తెచ్చి తనంతట తనే కొట్టేసుకుంటుంది బుర్ర మీద. అంత కోపం ఏంటో నాకసలు అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే నాకోసారి కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సుమన్ శెట్టి నామినేషన్ మాత్రం చాలా 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 హైలైట్ మాట ఈసారి నామినేషన్‌లో. నువ్వు స్ట్రాంగు, నీకు ఒంట్లో బాలేదు, నువ్వు ఇంటికెళ్ళిపో. ఇది మాట తన సంగతి. మరి ఈ వీకైనా తను ఇంటికెళ్ళిపోతే బాగుంటుంది సుమన్ శెట్టి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.